హాయ్ హలో వెల్కమ్ టు లీలా క్రియేషన్స్. నేను మీ లీలా అవుతండి. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి వీడియో గురించి. ఇంకా వీడియో విషయానికి వస్తే ఇది కస్టమర్ శారీ అండి. గోల్డ్ అండ్ టిష్యూ షేడ్లో వచ్చింది శారీ మొత్తం. శారీలో మధ్య మధ్యలో పింక్ షేడ్ కూడా వచ్చింది చూడండి. బార్డర్ వచ్చేటప్పటికేమో పెద్ద బార్డర్ పింక్ బార్డర్ వచ్చేసిందండి. అయితే బార్డర్ కలర్ ఆపట్టు బ్లౌజ్ తీసుకొచ్చాం మనమేమో. కస్టమరు శారీలో బ్లౌజ్ మీద వర్క్ వద్దన్నాలండి. ఒకటే ఫ్రేమ్ మీద ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్ అయిపోయింది వర్క్. చూడండి ఒకసారి. ఇది సేమ్ వర్క్ అంతకుముందు ఆల్రెడీ మనం చేస్తున్నామండి. ముందు వీడియోలో మీకు ఆ వీడియో షేర్ చేశాను కూడా, చూడండి. అంతకుముందు వీడియోలో ఫోటో ఒకసారి ఆ ఫోటో కూడా అంత సేమ్ వర్క్ ఫోటో కూడా మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి, ఇక్కడ కనబడుతుంది. అదే వర్క్ అండి, సేమ్ ఇది. ఈ వర్క్ కూడా నీట్ ఫినిషింగ్తో వచ్చింది. అయితే వేరే కలర్ ఆప్షన్స్ ఏం తీసుకోవడానికి లేదనమాట. మనం గోల్డ్ అండ్ టిష్యూయే కాబట్టి, గోల్డ్ టిష్యూ అండ్ సిల్క్ గోల్డ్ టిష్యూ అండ్ సిల్వర్ టిష్యూ కలిసి వచ్చింది. ఇక ఆ రెండు కలర్సేనండి యూజ్ చేసేది మనం. ఇలా వచ్చింది. ఆ రెండు కలర్స్ థ్రెడ్స్తోనే డిజైన్ మొత్తం కంప్లీట్ చేసేసాను. చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి డిజైన్ మాత్రం. ఓవరాల్ బూటీస్ వచ్చేసినాయి బాడీ మొత్తం. హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. హ్యాండ్స్ వచ్చేటప్పటికేమో ఇలా ఉంది. అంటే కింద బార్డర్కి అవుట్లైన్ ఇలా వచ్చింది ఈ డిజైన్ వచ్చేసేటప్పటికి. ఇలా అనమాట. మళ్ళీ పైన కూడా ఇంకొక అవుట్లైన్లా వచ్చింది చూడండి, మధ్యలో బూటీస్ వచ్చినాయి. అయితే అంతకుముందు కూడా సేమ్ వర్క్ చేశానని చెప్పాను కదా, అప్పుడు కూడా మీకు వీడియోలో చెప్పడం మర్చిపోయాను, ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను. అలా కనపడుతుంది కదా, ఆ రెండు బోర్డర్ల మధ్యలో మనం శారీది బోర్డర్ అయినా లేకుంటే ఆపోజిట్ కలర్ క్లాత్ అయినా ఏదైనా పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చండి. అప్పుడు రెండు అవుట్లైన్స్ ఇచ్చేసి మధ్యలో ఆ వేరే కలర్ క్లాత్ మీద ఇలా బూటీస్ ఇవ్వచ్చు. చాలా నీట్గా ఉంటుందండి. కానీ కస్టమర్స్ వద్దన్నారు కాబట్టి నేను ఈ రెండు వర్క్స్ చేసినా కూడా ఇలానే చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ ఈసారి ఎవరికైనా అవకాశం ఉంటే తప్పకుండా అలా చేస్తాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తానండి. ఇంకా డిజైన్ వచ్చేటప్పటికి ఇలా ఉంది, చాలా నీట్ ఫినిషింగ్తో ఉందండి. అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ కూడా మనమే చేయాలండి. స్టిచ్చింగ్ కూడా అయిపోయింది. చూసేద్దాం ఒకసారి స్టిచ్చింగ్ అయిపోయినాక ఓవరాల్ బ్లౌజ్ ఎలా ఉందో. చెప్పాను కదా అంతకుముందు వీడియోస్లో, నేను చెప్తూనే ఉన్నాను కదా, మనం స్టిచ్ చేయడం అయితే కుందన్స్ అవి స్టిచ్చింగ్ అయిపోయినాక అంటిస్తానండి అని. అవిగోండి కుందన్స్ అవి పెట్టేసేసాను. హ్యాండ్స్ ఇక్కడండి ఈ మధ్యలో ఆపోజిట్ కలర్ ఏదన్నా క్లాత్ వేసుకోవచ్చు అని చెప్తుంది నేను. బార్డర్ శారీలో వచ్చిన బార్డర్ అయినా వేసుకోవచ్చు, ఆపోజిట్ క్లాత్ అయినా వేసుకోవచ్చు. చాలా నీట్గా ఉంటుందండి, ఇంకా లుక్గా ఉంటుంది అనమాట. అలా ఈసారి ఎప్పుడైనా తప్పకుండా ట్రై చేద్దాం. అయితే కస్టమర్ ఒప్పుకోవాలి కదా, మనం ఏం ట్రై చేయాలన్నా ముందు కస్టమర్కి ఇష్టమైతేనే కదా. ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఉందండి. ఓవరాల్ శారీ బ్లౌజ్ అయితే ఇలా ఉంది. ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.